వ్యాక్సిన్ షార్టేజ్ ను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. దీనిపై భారత్ బయోటెక్ తో కూడా చర్చించామని చెప్పారు నీతి ఆయోగ్ సభ్యులు వికే పాల్. భారత్ బయోటెక్ కూడా ఈ ఆలోచనను స్వాగతించిందని చెప్పారు. అయితే కోవాక్సిన్ తయారీ BSL-3 ల్యాబ్స్ లో మాత్రమే సాధ్యమని చెప్పారు. అన్ని ల్యాబ్స్ కు ఈ సామర్థ్యం ఉండదని అన్నారు. కోవాక్సిన్ తయారీకి ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. వచ్చే వారంలో స్పుత్నిక్ V మార్కెట్లోకి వస్తుందన్నారు. ये कहा जाता है कि कोवैक्सीन को दूसरे लोगों ने कंपनीज को दे दीजिए बनाए। इसके बारे में मुझे बहुत खुशी होती है बताते हुए कि कोवैक्सीन बनाने वाली कंपनी ने भी इसको बहुत वेलकम किया। जब हम उनसे चर्चा करते हैं उन्होंने रीच आउट भी किया और उसी इनिशिएटिव के अंतर्गत जो हमारे पब्लिक सेक्टर यूनिट्स को एफकिन को विबकॉल को और इंडियन इम्यूनोलॉजिकल जोड़ा गया उसी प्रक्रिया का हिस्सा था। लेकिन ये जो ग्रेट वैक्सीन बनाया ICMR ने, ये लाइव वायरस को इनएक्टिवेट किया जाता है, जिंदा वायरस को इनएक्टिवेट किया जाता है और ये जो काम होता है वो BSL-3 लेबोरेटरी में होता है। बायो सेफ्टी लेवल 3 बहुत सोफिस्टिकेटेड लेबोरेटरी है। ये लेबोरेटरीज बाकी किसी कंपनी में लगभग नहीं है। इट इज नॉट समथिंग विच एवरी कंपनी है। और जो कंपनी इसको बना के जुड़ना चाहती है हम ओपन इनविटेशन देते हैं और कर चुके हैं साइडलाइन से अपने तरीके से रीच आउट किया है हमने सारी इंडस्ट्री को कि मिल के बनाइए। लेकिन उसमें ये कंस्ट्रेंट आता है टेक्नोलॉजी प्लेटफॉर्म का। अभी भी विनती है कि जो कंपनी कोवैक्सीन बनाना चाहती है, पहले भी कह चुके हैं, मिल के बनाइए। सरकार पूरा योगदान करेगी कि ऐसी कैपेसिटी इंक्रीज हो। And I am grateful to the company concerned कि उन्होंने इन इनिशिएटिव्स को पूरे पॉजिटिव तरीके से लिया। దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాండు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాండు, వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఈ టీకా ఫార్ములాని ఇతర కంపెనీలకు ఇవ్వాలని చెప్పి కేంద్రం డెసిషన్ తీసుకుంది. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఈ దిశగా డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు కేంద్రం ఓకే చెప్పింది, మరి ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర యాక్చువల్గా వ్యాక్సిన్ హబ్గా మనం తీసుకోవచ్చు. మన ఇండియాలో మనకున్న వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్రపంచంలో కావాల్సిన రిక్వైర్మెంట్కి అత్యధిక శాతం అవసరమైన వ్యాక్సిన్లు మన దగ్గర తయారు చేస్తారు. సో ఇప్పుడు కోవాక్సిన్ తయారు చేసే సిస్టమ్ ఉన్న కంపెనీలు ఇప్పటికే చాలా ఉన్నాయి. సో ఇది నిజంగా ఒక స్వాగతించాల్సిన అంశమే, ఎందుకంటే ఇది చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కోవాక్సిన్ అంటే ఎక్కడైతే భారత్ బయోటెక్లో తయారవుతుందో దానికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం 1,50,00,000 కెపాసిటీ మాత్రమే ప్రస్తుతం ఉంది. దాన్ని మెల్లగా 3 కోట్లకు పెంచుతామని చెప్పింది. అది రావడానికి కూడా దాదాపు ఈ సంవత్సరం ఆఖరి వరకు పడుతుందని చెప్పి కంపెనీ డిక్లేర్ చేసింది. సో ఈ ప్రస్తుతం కోవాక్సిన్ వ్యాక్సిన్కి బాగా డిమాండ్ ఉంది. ఒక సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ 7 కోట్లు ఉంది, అది దశల వారీగా పెంచుతూ 12 కోట్లకు పెంచుతామన్నారు. కానీ కోవాక్సిన్ అన్నది చాలా చోట్ల ఇక్కడ ఇండియాలో తయారైంది, ఇండిజినియస్ వ్యాక్సిన్, ఇక్కడ వ్యాక్సిన్ కాబట్టి దీనికి డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకొని ఉన్నారు, రెండో డోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దాన్ని ఫార్ములాను ట్రాన్స్ఫర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బట్ కంపెనీ వ్యాక్సిన్ నేమ్ అదే ఉంటుంది, ప్యాకింగ్ అదే ఉంటుంది, కానీ ఇంకొక కంపెనీలో ఆ పేరు మీదే అదే వాళ్ళు తయారు చేసి ఇస్తారు. సో ఇది ఇచ్చిన తర్వాత దాంట్లో మార్కెటింగ్ నార్మల్గా అయితే పేటెంట్ పాస్ చేసినందుకు ఖచ్చితంగా ఇతర కంపెనీలు ఏమన్నా తీసుకుంటే భారత్ బయోటెక్కి కొంత ఇవ్వాలి, అంటే రాయల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా ఇది ప్రొసీజర్. కానీ ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో వ్యాక్సిన్కి అత్యధికంగా డిమాండ్ ఉంది. మన దగ్గర చాలా తక్కువగా వ్యాక్సిన్, దాదాపు 17 కోట్ల పైన వ్యాక్సిన్ వేసాం. ఇంకా 130 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలి. అందులో దాదాపు చాలా ఎక్కువ డోసులు అవసరం అవుతాయి భవిష్యత్తులో. ఈవెన్ 18 నుంచి 44 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయడం మొదలు పెడితే 2 డోసులు వేయాలి. ఇందాక ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు, కేంద్ర ప్రభుత్వంలో ఇంతకుముందు జరిగిన మీటింగ్లో కూడా చెప్పారు. సో ఈ దిశగా ఇది ఒక పాజిటివ్ మూమెంట్గానే మనం చూడాలి. ఖచ్చితంగా ఇంతకుముందు ఇస్తే మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే 3 నుంచి 4 కంపెనీలు సిద్ధం చేశాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏ సిద్ధంగా ఉన్నాయన్న పేర్లు వెల్లడించలేదు, కానీ అనధికారికంగా ఉన్న సమాచారం ప్రకారం ఉంది. దాదాపు 10 నుంచి 12 కోట్ల డోసులు ఒక నెలకి
ఉత్పత్తి చేసే, అంటే ఒకవేళ ఆ 3-4 కంపెనీలు ఏవైతే ముందుకు వస్తాయో వాటికి చేస్తే కోవాక్సిన్కి సంబంధించిన ఉత్పత్తి సామర్థ్యం అనేది ప్రస్తుతం 1.5 లక్షల నుంచి 10 నుంచి 12 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే వ్యాక్సిన్ అన్నది ఫ్రీగా అందుబాటులోకి వస్తుంది. తర్వాత అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రాలకు చెప్పింది మీరు సొంతం కొనుక్కోవడానికి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పింది. సో రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఆర్డర్ చేసి వ్యాక్సిన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా ధర నిర్ణయిస్తాయా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా భరిస్తాయా అన్నది. ఇప్పటికే మన రాష్ట్రం చెప్పింది ఏంటంటే 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ ఇచ్చే వ్యాక్సిన్ని దాదాపు 2,500 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని మేమే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతోపాటు దాదాపు 5-6 రాష్ట్రాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి. సో పూర్తిగా వ్యాక్సిన్ ఖర్చునంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి అని చెప్పింది. సో దీంతోపాటు ప్రైవేట్కి కూడా అందుబాటులోకి తెస్తాము అని కూడా కేంద్రం చెప్పింది. సో ప్రైవేట్లోకి వస్తే ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ కాకుండా ఒకవేళ వాళ్ళకి అవసరమైతే డబ్బులు చెల్లించి ప్రైవేట్లో కూడా వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. సౌజన్య, మంచి టైంలో మంచి డెసిషన్ అనుకోవచ్చు పాండు. అండ్ స్పుత్నిక్ వీకి సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రెండే కాదు, ఇంకా కొత్త వ్యాక్సిన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి పాండు? యాక్చువల్గా స్పుట్నిక్ వ్యాక్సిన్ ఇప్పటికే గతంలో 1,50,000 డోసులు వచ్చున్నాయి. మరొక 1,50,000 డోసులు మొన్ననే వచ్చాయి. మళ్ళీ ఇంకొక విడతగా వచ్చే వారంలో వ్యాక్సిన్ స్పుట్నిక్ వి వస్తుంది. కానీ వచ్చి చాలా రోజులైనా వ్యాక్సిన్ ఎందుకు రాలేదు అన్న దాని మీద చాలా అంశాలు ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అన్న దాని మీద దాన్ని పాస్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కమిటీ దాన్ని పాస్ చేయాలంటే దానికి సంబంధించిన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కానీ ప్రస్తుతం ఇక్కడ నుంచి మనం ఇచ్చే ఏదైతే వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళే వరకు కానీ దాంట్లో దాని ఎఫికసీ అలాగే ఉంటుందా, ఇమ్యూనోజెనిసిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని పరీక్షలో భాగంగా దాన్ని నింపేసింది. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితం జరిగిన మీటింగ్లో నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ డాక్టర్ వికే పాల్ కూడా దీని మీద అనౌన్స్ చేశారు. ఏంటంటే వచ్చే వారానికి ఆల్రెడీ స్పుట్నిక్ వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుంది, కానీ తక్కువ మోతాదులో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మనకున్న అందుబాటులో ఉన్నది కేవలం ఇక్కడ మన దగ్గర డాక్టర్ రెడ్డీస్ దీనికి సంబంధించిన సప్లై కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రైట్స్ కానీ డాక్టర్ రెడ్డీస్ దగ్గర ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించి డాక్టర్ రెడ్డీస్లో ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ తయారైన వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ప్రస్తుతం అయితే రష్యా నుంచి స్పుట్నిక్ వీని మనం దిగుమతి చేసుకున్నాం. ఇప్పటికే 3 లక్షలకు పైగా డోసులు వచ్చినాయి. ఇంకొక నెక్స్ట్ ఫేజ్ మరో 1,00,000 డోసులు కూడా త్వరలో వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇది అంటే మేజర్ ఇంపాక్ట్ అనేది కాదు, కొద్దిలో ఒకవేళ స్పుట్నిక్ వీని కావాలనుకున్న వాళ్ళు కొంచెం రష్యన్ వ్యాక్సిన్ పనిచేస్తుందన్న దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళు కానీ కొంచెం వెసులుబాటు అయితే కలుగుతుంది. వ్యాక్సిన్ ఓకే అయ్యి దాని ప్రభావం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ రెడ్డీస్కి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇచ్చినప్పుడు అది భారీ ఎత్తున రాష్ట్రంలో స్పుట్నిక్ వి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ పాండు, థ్యాంక్ యూ.